ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ రీతిగా రావడం జరిగింది. డాక్టర్ అనన్య రావు గారి యొక్క మరణము మనందరము వీడియోలో చూడడం జరిగింది. ఈమె హైదరాబాద్కు చెందిన ఆమె హంపి ప్రాంతంలో తుంగభద్ర నదిలో దూకి ఆమె మరణించడం జరిగింది. ప్రారంభంలో ఆమెదు ఆత్మహత్య అని అనుకున్నారు. కానీ వారి యొక్క స్నేహితులు తెలియజేసిన సమాచారం మేరకు ఆమె ఆ యొక్క తుంగభద్ర నదిలో స్విమ్ చేయడానికి దూకి తర్వాత ఆ నది యొక్క ఉధృతికి తట్టుకోలేక ఆమె మరణించారు అని తెలిసింది. ఈ యొక్క అనన్యరావు గారి యొక్క తల్లి గారు రజిత మైనంపల్లి గారు. ఈ యొక్క రజిత మైనంపల్లి గారు ఒక మోటివేషనల్ స్పీకర్ గా ఉండి యూట్యూబ్ లో ఆమె యొక్క ప్రసంగాల వలన ఆమె యొక్క స్పీచెస్ వలన అనేక మందిని ప్రభావితం చేస్తున్నారు. ఫ్యామిలీ విషయాల గురించి, సమాజానికి సంబంధించి అనేక విషయాలు ఆమె చాలా అద్భుతంగా మాట్లాడి అనేకులను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. అయితే అటువంటి ఉన్నత స్థితిలో ఉన్న ఆ కుటుంబంలో ఈ విషాదం జరగడం అనేది చాలా శోచనీయము, వర్ణనాతీతం. ఈ యొక్క అనన్యరావు గారు కూడా మల్టీ టాలెంటెడ్ పర్సన్. అలాగే ఆమె డాక్టర్ వృత్తి చేస్తూ అనేకులకు సేవలు అందిస్తున్న స్థితిలో ఆమె ఉన్నారు. అయితే ఆమె బాగా స్విమ్ చేయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి. అందుచేతన ఆ నది ఆ ప్రాంతం అంతా చూసినప్పుడు చాలా ఉత్సాహభరితంగా, చాలా ఆనందంతో, సంతోషంతో ఈ నదిలో స్విమ్ చేస్తే ఎంత బాగుంటుంది అని ఆమె దూకింది. అయితే అక్కడ వచ్చిన ఆ నది యొక్క ఉధృతికి, ఆ నీటి ఉధృతికి ఆమె నిలబడలేక ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి ఆమె మరణించడము మనము వీడియోలో చూడడం జరిగింది. మీడియా ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క ఉదాంతం ద్వారా సమాజం మరియు యవనస్తులు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్య విషయాన్ని నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. నేటి దినాలలో యవనస్తులు ఎక్కువగా ఈ యొక్క అడ్వెంచర్స్, ఈ యొక్క సాహస కార్యాలు, అలాగే ఇలా రిస్క్ చేయడానికి ఎక్కువగా ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ యొక్క అడ్వెంచర్స్, సాహస కార్యాలు చాలా బాగానే ఉంటాయి, చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. అయితే ఒకవేళ ఆ యొక్క అడ్వెంచర్స్ ఏమాత్రం చిన్న తేడా కొడితే వారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ఈ యొక్క డాక్టర్ అనన్యరావు గారు ఆ నీటిలో దూకి ఆ అడ్వెంచర్ చేసి అద్భుతంగా స్విమ్ చేద్దాం అనుకున్నారు. కానీ చివరికి ఆమె ప్రాణాలే గాల్లో కలిసిపోయాయి కదా. ఈనాడు చాలా మంది యవనస్తులలో చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాకేంటి, నేను చేసేస్తాను, నేను ఈదేస్తాను, నేను కొట్టేస్తాను, నాకేం ప్రమాదం జరగదు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోతారు. చివరికి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వారిని కాపాడలేదు. చివరికి తమ విలువైన జీవితాలను విగత జీవులుగానే ముగించుకోవాల్సి వస్తుంది. అంత మాత్రం కాదు, వారి మీద ఆశలు పెట్టుకున్న కుటుంబము, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక తీరని విషాదం మిగిలిపోతుంది. ఒక కుటుంబంలో యవనస్తులు మరణించడం అనేది ఎంత వేదనకరమైన పరిస్థితితో మనం ఊహించగలము. ఆ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆ పిల్లల మీద తమ యొక్క ఆశలు, తమ యొక్క హోప్స్ అన్ని ఆ పిల్లల మీద పెట్టుకొని వారికి సొంత ఆశలను, సొంత కోరికలను కూడా చంపుకొని ఆ పిల్లలను పెంచడం కోసం తాము నిలువెల్ల కరిగిపోతారు. వారు పెద్దవారే ఉన్నత స్థితిలోకి వెళ్తే వారిని చూస్తూ ఆనందంగా గడిపేస్తూ చివరికి వారికి మిగిలి ఉన్న శేష జీవితాన్ని, ఆ పిల్లల యొక్క భవిష్యత్తును చూస్తూ ఆనందంతో ముగించాలని ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారు. కానీ యవనస్తులు ఒకవేళ ముందే చనిపోతే తల్లిదండ్రుల యొక్క కన్నుల ఎదుట వారికి పిల్లలు యవనస్తులుగాని మరణిస్తే ఆ తల్లిదండ్రులకు ఆ శోకం ఎప్పటికీ కూడా తీరదు. అది ఎప్పటికీ అలా ఉండవలసిందే. వారు అలా కన్నీళ్లతోనే వారు జీవిస్తారు. ఇంకా జీవించిన అది జీవితం కాదు, వారు చచ్చిపోయినట్లే. కాబట్టి ఇటువంటి ఘోరమైన విషాదం ఏ తల్లిదండ్రులకు సంభవించకూడదు, ఏ తల్లిదండ్రులకు ఇక మీదట రాకూడదు. అంటే యవనస్తులైన వారు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇటువంటి రిస్కులు చేస్తున్నప్పుడు, ఇటువంటి అడ్వెంచర్స్కి వెళ్తున్నప్పుడు ఒక్కసారి వారి తల్లిదండ్రుల కోసం ఒక్కసారి ఆలోచిస్తే, కొంచెం జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తే ఇటువంటి ప్రమాదాలు ఇక మీదట ఎవరికి జరిగే అవకాశం ఉండదు అని మరొకసారి ఈ మాటలు తెలియజేస్తున్నాను. నువ్వు చేసే అడ్వెంచర్స్, నువ్వు చేసే సాహస కార్యాల వలన నీ మీద ఆశలు పెట్టుకున్న నీ తల్లిదండ్రులు, నీ కొరకే బ్రతుకుతున్న నీ కుటుంబాన్ని నువ్వు విషాదానికి గురి చేసేస్తావు అన్న ఒక్క విషయము నా ప్రియ యవన చెల్లి, యవన తమ్ముడు ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. క్షణికమైన థ్రిల్లింగ్ కోసం, క్షణకాలంలో నీకు వచ్చే ఆ హ్యాపీనెస్ కోసము జీవితకాలం నీ తల్లిదండ్రులను విషాదానికి గురి చేస్తావా? జీవితకాలం సోట సముద్రంలో వారిని ముంచేస్తావా? నీ క్షణికమైన ఆనందం కోసం నీవు ఈ రకమైన అడ్వెంచర్స్ చేసి చివరికి నీ జీవితాన్ని ముగించుకొని నీ మీద నీ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు, వారికి త్యాగాలు అన్నిటినీ ఆవిరి చేసేస్తావా? వట్టి బూడిద చేసేస్తావా? చివరికి వారికి కన్నీళ్ళే మిగులుస్తావా? నిన్ను కన్నందుకు, నిన్ను ఎంతగా పెంచినందుకు నీ తల్లిదండ్రులకు ఆనందం, సంతోషం కాకుండా వారి జీవితంలో విషాదం మిగులుస్తావా? నా ప్రియ యవన తమ్ముడు, యవన చెల్లి, ఒకసారి ఆలోచన చెయ్యు. ఆ క్షణిక ఆనందం కోసం నువ్వు ముందుకు వెళ్లకుండా నిన్ను నువ్వు భద్రపరచుకుంటే నీ జీవితమే కదా భద్రంగా ఉంటుంది. హ్యాపీగా జీవించవచ్చు కదా.
హ్యాపీగా నీ కుటుంబంతో ఆనందించవచ్చు కదా, మంచి భవిష్యత్తు నీకు వస్తుంది కదా, తద్వారా సమాజానికి నీ వలన ఎంతో మేలు ఉంటుంది కదా. కాబట్టి నా ప్రియ యవనస్తులారా, ఇటువంటి అడ్వాన్సెస్కి వెళ్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి, ఏమైనా లైఫ్ రిస్క్ ఉందా, దీనివల్ల ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా, ఒకవేళ ప్రమాదం జరిగితే దాని నుంచి తప్పించుకునే మార్గాలు ఉన్నాయా అని సవాలక్ష ఆలోచన చేయాలి. ఒకవేళ రిస్క్గా అనిపిస్తే వాటికి దూరంగా ఉండాలని మరొకసారి యవనస్తులందరికీ తెలియజేస్తున్నాను. డాక్టర్ అనన్యరావు గారు చాలా విలువైన జీవితం, చాలా టాలెంటెడ్ పర్సన్. ఆమె చాలా విలువైన జీవితం, చాలా టాలెంటెడ్ పర్సన్. కానీ ఆమె జీవితం ముగించబడిపోయింది. ఆమె జీవితాన్ని మరలా వెనక్కి తీసుకొని రాలేము. ఆ యొక్క కుటుంబంలో ఒక తీరని విషాదం మిగిలిపోయింది. కనీసం ఈ వీడియో చూస్తున్న యవనస్తులు రానున్న దినాల్లో ఇటువంటి పరిస్థితులకు మీ కుటుంబాలు వెళ్ళిపోకుండా, మీ జీవితాలు వెళ్ళిపోకుండా జాగ్రత్త పడాలనే ఆశతో, చాలా భారంతో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ఓ యువత, ఒక్కసారి ఆలోచించే, క్షణకాలంలో కలిగే థ్రిల్లింగ్ కోసము నీ విలువైన జీవితాన్ని విగత జీవిగా మార్చేసుకుంటావా? ఈనాడు యవనస్తులు బైక్ రేసులని, అవన్నీ ఇవన్నీ ఎన్నెన్నో విధాలుగా వాటర్ ఫాల్స్ లో జంపింగ్లని ఏవేవో చేస్తూ థ్రిల్లింగ్ కోసం అడ్వాన్సెస్ చేస్తూ చివరికి తమ జీవితాలు ముగించేసుకుంటున్నారు. అయ్యో, నిన్ను కన్న తల్లిదండ్రులకు విషాదమును, కన్నీరును మిగులుస్తున్నారు. నీ వలన నీ తల్లి ఏడ్చే పరిస్థితి వస్తే, నీ వలన నీ తండ్రి ఏడ్చే పరిస్థితి వస్తే అటువంటి జన్మ నీకు ఉండడం వేస్ట్ కదా. కాబట్టి పుట్టినందుకు, నీ తల్లిదండ్రులు నిన్ను పుట్టించినందుకు నీ తల్లిదండ్రులకు శోకం కాదు, బాధ కాదు, వారికి ఆనందం కలిగించడానికి ప్రయత్నం చేయి. దానికోసం ఆలోచన చేయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తున్నప్పుడు అట్లా స్విమ్ చేయాలని, లేకపోతే స్నేహితులు బలవంతం చేస్తున్నప్పుడు ఒకసారి ఆలోచన చేయి. జాగ్రత్త పడు. నువ్వు జాగ్రత్త పడడం మాత్రం కాదు, నీ చుట్టూ యవనస్తులను కూడా జాగ్రత్త పరచు. నేను చెప్తున్నాను, కొంచెం ఆలోచన చేస్తే, కొంచెం జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తే పెను ప్రమాదం నీకు జరగకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటావు. తద్వారా నీ కుటుంబానికి ఆనందం కలిగించేవాడు అవుతావు. ఈ రకంగా అనన్యరావు గారు మాత్రం కాదు, ఎంతమంది యవనస్తులు రిస్కులు అంటూ, అడ్వాంచర్స్ అంటూ, సెల్ఫీ వీడియోలు అంటూ, ప్రపంచంలో ఏదో ఒక సాహసం చేసి అందరి దగ్గర పేరు తెచ్చేసుకోవాలంటూ ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేసి చివరికి తమ యొక్క విలువైన జీవితాలను ముగించేసుకుంటున్నారు. అయ్యో, అది ఎంత విషాదకరమో. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, అంచె దినములలో అనేక మంది యవనస్తులు లేకుండా అయిపోవడానికి, అనేక మంది యవనస్తులను మృంగేయడానికి మరణము రాజ్యమేలుతుంది, మరణము తాండవం ఆడుతుంది. కాబట్టి యవనస్తులారా జాగ్రత్త అని బైబిల్ హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ యొక్క అంచె దినాలలో అనేక మంది యవనస్తులను మృంగేయడానికి మరణము తిరుగుతున్న ఈ దినాలలో జాగ్రత్త సుమా, జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకో. దేవుడు నీకు ఇచ్చిన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించు, దేవుడిచ్చిన జ్ఞానమును ఉపయోగించు, దేవుడిచ్చిన ఆలోచనను బట్టి ఆలోచన చేయి. ఆ రీతిలో ఆలోచన చేసి జ్ఞానంగా ప్రవర్తించి నీ యొక్క ప్రాణమును కాపాడుకో. జ్ఞానము ప్రమాదం నుంచి మనల్ని తప్పిస్తుందని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి జ్ఞానంగా ఆలోచన చేయి. ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండొద్దు, రిస్క్ చేస్తాను అనుకోవద్దు, అడ్వాంచర్ అనుకుని ముందుకు వెళ్ళొద్దు. చివరికి నీవు నీ జీవితాన్ని ముగించుకుంటావు. నువ్వు ఒక్కడే కాదు, నీ ద్వారా నీ మీద ఆధారపడిన కుటుంబం అంతటికి తీరని శోక సముద్రంలో ముంచి వేసిన వాడు అవుతావు. కాబట్టి ఇటువంటి దుస్థితి, ఇటువంటి వేదనకరమైన పరిస్థితి మరి ఏ కుటుంబానికి రాకూడదు అని ఆశిస్తూ ఎంతో భారంతో ఈ మాటలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన వారు మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో సమాజానికి ఉపయోగకరమని మీకు అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో అనేక మందికి రీచ్ అయ్యి కొంతమంది యవనస్తులైన తమ జీవితాలను భద్రపరచుకోవడానికి ఈ వీడియో అనేకులకు షేర్ చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. తద్వారా అనేకమైన విషయాలు సమాజానికి, లోకానికి, ప్రజలకు అవసరమైన విషయాలను ఈ ఛానల్ ద్వారా మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. కనుక మరొకసారి నేను చెప్పిన మాటలను మీరు జాగ్రత్తగా ఆలోచించాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ఆమేన్.